సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఏజ్ చాలా చిన్నది కదరా, 21. అంటే ఫస్ట్ నుంచి నువ్వు కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ అయితే చూస్ చేసుకుంటున్నావు. చూస్ చేసుకోవాల్సిన కారణం ఏంటంటే నీ ఫ్యామిలీ నువ్వు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయినప్పుడు సపోర్ట్ చేసిందా, లేకపోతే వద్దు మనకెందుకు ఇవన్నీ? లవ్ సాంగ్ చేస్తేనే చాలా హైపర్ అయిపోయి నాకు మా అన్నకి రిలేటివ్స్ ఉంటారు, అవసరమా ఎందుకు ఇట్లా అంతా ఎంకరేజ్ చేస్తున్నావు అనేసి అలాంటి మాటలు ఏమన్నా మీ పేరెంట్స్ అనడం కానీ? మా అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పి సిరీస్ ఒకటి చూసాను, దాంట్లో నువ్వు బాక్సర్స్లో ఉంటావు. ఆ సిరీస్ చూసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నేనేమనలేదా? నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి ఆర్ఎల్స్ ఆ సీన్కి తగ్గట్టుగా నేను చేయాలి అని చెప్తే, ఏ వేలో నువ్వు అక్షయ్ బ్రో ఒకవేళ అయితే ఫ్యూచర్లో కరెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతుంది? అంత చేయకపోతే మరి ఎందుకు సోషల్ మీడియాకి వచ్చి చేస్తారు? అక్షయ్ బ్రో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారా? యా హీ డూ. సో మరి అది రాంగ్ అని తెలిసి కూడా బ్రో ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు నో చెప్పలేదు? తను చేసింది ఏదైనా కరెక్ట్. అంటే రమా బాయ్కి కానీ అక్షయ్ బ్రో కానీ అక్కడే వచ్చింది మోస్ట్లీ, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అంటాడు కానీ చేస్తాడు. దాట్ ఫెలో తనకి అసలు కంటెంట్ ఏంటో తెలియదు. సింపతి గేమ్తో ఫాలోయింగ్ తెప్పించుకోవడం, బీజిఎం ఇట్లా వేయడం. సో రీసెంట్గా రీల్లో అయితే నువ్వు షేర్ చేసుకున్నావు లైక్ హాస్పిటల్ జర్నీ అని చెప్పేసి, అసలు ఏమైంది? డాక్టర్ ఒకటి వార్న్ చేశారు, క్యాన్సర్ ఉండొచ్చు. మా మమ్మీ ఏమనుకున్నారు, నేను చనిపోయాను అనుకున్నారు. నీ లైఫ్లో ఫేస్ చేసిన అప్ అండ్ డౌన్స్ ఏంటి? మాకు సెట్ అవ్వలేదు, సో విడిపోయాము. అప్పుడు నాకు హెల్త్ మీద తెచ్చేసుకున్నాను, లైక్ ఫిట్స్ రావడం. ఏదైనా బాండ్ బ్రేక్ అయిపోతే మళ్ళీ ఆ బాండ్ ని తీసుకోలేను, మళ్ళీ నా లైఫ్ లోకి తీసుకోలేను. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈ రోజు అయితే మేము ముందుకు ఒక గెస్ట్తో అయితే వచ్చేసాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రోమోలో ఆల్రెడీ చూసేసి ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. తనే శ్రీవాణి. సో శ్రీవాణి అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అయింది, తను రీసెంట్గా తన హాస్పిటల్ జర్నీని అయితే షేర్ చేసుకుంది. అది ఏంటి అనేది శ్రీవాణిని అడిగే తెలుసుకుందాం. హలో శ్రీవాణి. హలో, హాయ్. సో నీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్, బట్ ఐ మీన్ పుట్టింది వైజాగ్ లో, పెరిగింది హైదరాబాద్ లో. సో నర్వస్ ఫీల్ అవుతున్నావా? లేదు, యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. సో నాకు కూడా ఇది ఫస్ట్ డే అనమాట. సో ఇంటర్వ్యూ చేయడము లైక్ ప్రాపర్ వైజాగ్. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కొంచెం లో ఉన్నాయని చెప్పి ఆ టైంలో డాడీ వాళ్ళు ఐ మీన్ వైజాగ్ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, నానమ్మ వాళ్ళు. ఓకే. సో ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండిద్దని హైదరాబాద్ కి తీసుకొచ్చేసారు. సో నువ్వు ఎడ్యుకేషన్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్. సో ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. లైక్ నువ్వు ఫ్రేమ్ లో చూస్తేనేమో పెద్ద మెచ్యూర్డ్ అమ్మాయి లాగున్నావు, బట్ బయటకు చూస్తేనేమో చిన్న పిల్లలాగున్నావు. యాక్చువల్లీ ఏంటంటే క్యామ్ లో ఇక్కడే మిస్టేక్ చేస్తారు. క్యామ్ లో బాగానే కనిపిస్తాను, మెచ్యూర్డ్ గర్ల్ లా కనిపిస్తాను. సో కెమెరాలో ఫిట్ అవుతాను. సో బట్ బయటకు వచ్చేసరికి అందరూ చిన్నపిల్ల అంటారు. సో రీసెంట్ గా రీల్ లో అయితే నువ్వు షేర్ చేసుకున్నావు లైక్ హాస్పిటల్ జర్నీ అని చెప్పేసి, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సో 2022లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నార్మల్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటాను కదా, సో దానికి నేను నార్మల్ గా మిర్రర్ కి రిహార్సల్స్ అలా చేస్తూ ఉంటాను. సో నార్మల్ గా మిర్రర్ లో చూసుకున్నప్పుడు సమ్ చిన్ కి కింద స్వెల్ అవుతూ వచ్చుండే. సో నేను మా మమ్మీకి, నాకు అది నచ్చలేదు. నార్మల్ గా ఫ్రేమ్ లో మంచిగా కనిపించాలి అనుకుంటాం కదా, సో అది వచ్చేసరికి నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని. కెమెరా ముందు అరే నేను చేయలేకపోతున్నా అని కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయేది దానివల్ల. సో నేను నార్మల్ గా మమ్మీకి ఇన్ఫార్మ్ చేశాను, ఇట్లా మమ్మీ అవుతుంది నాకు అంటే, సరే అని హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే సెల్వరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి లోపల స్టోర్ అయిపోయి అది స్వెల్లింగ్ లాగా ఫామ్ అయ్యి లైక్ డబల్ చిన్ టైప్ లాగా వస్తుంది అని చెప్పారు. సో డాక్టర్స్ 2 ఆప్షన్స్ ఇచ్చారు అప్పటికి. బయట నుంచి తీసేస్తే 100% క్యూర్ అయిపోయిద్ది అని చెప్పారు. అండ్ ఇన్ ద సేమ్ వే లైక్ లోపల నుంచి చేస్తే జస్ట్ ఒక 80% క్లియర్ అవుతుంది అని చెప్పారు.
సో లైక్ బయట నుంచి చేస్తే ఏమో ఫేస్ మొత్తం ఆ, ఆ, స్కార్ పడి పడుతుంది. ఫేస్ మొత్తం పోయిద్ది. లైక్ నేను కష్టపడేది యాక్టింగ్ కోసం కదా, సో అది పోయిద్ది అని చెప్పి ఓకే అని డేర్ తీసుకొని లోపల నుండి టంగ్ కి కింద నర్వ్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఐ మీన్ చూసి వాయిస్ కట్ అవ్వకుండా ఇలా మొత్తం చేశారు. సో అప్పటికి ఒకటి ఒకటి చెప్పారు, లైక్ డాక్టర్ ఒకటి వార్న్ చేశారు, లైక్ క్యాన్సర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దీనివల్ల అని చెప్పారు. సో నాలాగే ఇంకొక పేషెంట్ వచ్చిందంట, తనకి క్యాన్సర్ ఉందని వచ్చింది, బట్ నాకు క్యాన్సర్ లేదు అని చెప్పారు. దాని తర్వాత అక్కడితో ఆగలేదు, ఇంకా చాలా ఇష్యూస్ అయినాయి. దెన్ హాస్పిటల్ కని 20 days తర్వాత రివ్యూకి అని వెళ్తున్నాం సంగారెడ్డి. నా హాస్పిటల్ ఐ మీన్ సంగారెడ్డిలో జరిగింది, ఎందుకంటే మా మమ్మీకి ఏమంటారు సైనస్ ప్రాబ్లం ఉండే మా మమ్మీకి. సో అక్కడే ఆ హాస్పిటల్ డాక్టర్స్ తెలుసు, సో అక్కడే తీసుకువెళ్ళారు నన్ను. సో సంగారెడ్డి నుండి వెళ్తున్న టైంలో కార్ సమ్ షార్ట్ టర్నింగ్ ఉండే, వెళ్తున్నాం దెన్ సడన్ గా స్టీరింగ్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయి అది 2 times ఇట్లా రోల్ అయ్యి కింద పడింది. ఐ వాజ్ సిట్టింగ్ లైక్ వెనకాల కూర్చున్నాను, లైక్ ఎవ్రీ టైం నేను ముందు కూర్చుండేదాన్ని. ఆ రోజు ఎందుకో సడన్ గా బై గాడ్ గ్రీజ్ ఏమో తెలీదు ముందు కూర్చొని ఉంటే ఐ యూస్ టు నాట్ కీప్ సీట్ బెల్ట్. సో వెనక కూర్చున్నాను, నేను మమ్మీ అన్నయ్య వెనక కూర్చున్నాం అండ్ మై కజిన్స్ ఇద్దరు డ్రైవ్ చేస్తున్నారు. సో ఆ టైంలో నేను వెనక కూర్చున్నాను, మొత్తం ఇట్లా ముడుచుకొని కిందకి లోపలికి వెళ్ళిపోయా కార్లో. నాకు వాయిస్ వినిపిస్తుంది మా అన్నయ్యది, అందరినీ హెల్ప్ అని అడుగుతున్నారు, బట్ అది ఎక్కడ లైక్ ప్లేన్ ఏరియా, అక్కడ ఎవ్వరు లేకుండే. సో నేను చూస్తున్నా, లైక్ మా మమ్మీ ఏమనుకున్నారు, నేను చనిపోయాను అనుకున్నారు, లైక్ నేను రెస్పాండ్ అవ్వట్లేదు. సో డాక్టర్ దగ్గరికి అలా అందరినీ తీసుకువెళ్ళారు అండ్ నా ఫాలోవర్ ఒకడు గుర్తుపట్టి హీ కాల్ మీ, అంబులెన్స్ కి కాల్ చేశారు. దెన్ హాస్పిటల్ నుండి అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తూ నన్ను లైక్ నేను అప్పటికి రెస్పాండ్ అవ్వట్లేదు. సో దెన్ మమ్మీ ఫుల్ ఏడుస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, నాకు వాయిస్ ఒకటే వినిపిస్తుంది, నేను అన్కాన్షియస్ అయిపోయి పడిపోయా. మా అన్నయ్య నన్ను ఇట్లా హోల్డ్ చేసుకొని అంబులెన్స్లో పెట్టేసి దెన్ హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టర్ సెడ్ దట్ బ్యాక్ కొంచెం ఫ్రాక్చర్ అయింది, సో మనం టేక్ కేర్ చేసుకోవాలి బాగా, అండ్ ఇక్కడ రిప్స్ దగ్గర కూడా కొంచెం ఇట్లా ఫ్రాక్చర్ అయినట్టు అయింది. దెన్ అక్కడితో కూడా ఎండ్ అవ్వలేదు నాకు, దెన్ మళ్ళీ క్యూర్ అవుతూ హీల్ అవుతూ వస్తూ దెన్ లాస్ట్కి ఒకేసారి హై ఫీవర్ వచ్చేసింది. దెన్ సడన్గా నేను ఎప్పుడు బిర్యానీ ఎక్కువ తినేదాన్ని, బట్ ఆ రోజు ఎందుకో కొంచెం తినే వదిలేసా. దెన్ ఏమైంది అని చూస్తే జాయింటిస్ ఎఫెక్ట్ అని చెప్పారు. మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను, ఆ డాక్టర్స్ అన్నారు మీరు డైలీ కస్టమర్స్ లాగా అయిపోయారు అని చెప్పారు. దెన్ అదే జాయింటిస్ ఎఫెక్ట్ వచ్చింది, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, స్టమక్ ఇన్ఫెక్షన్ మొత్తం అయిపోయింది. దెన్ ఆ టైంలో నా ఫేస్ మొత్తం వాళ్ళు గ్లూకోజ్ ఎక్కిస్తున్నప్పుడు నా ఫేస్ మొత్తం చాలా స్వెల్ అయిపోయింది. ఐ వాజ్ లైక్ ఏం జరుగుతుంది నా లైఫ్ లో, అది ఇది అనుకున్నా. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నీ ఏజ్ అదంతా ఎంత? నా ఏజ్ అప్పటికి సమ్ 18 ఉండొచ్చు. యా. దెన్ ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు. ఐ వాజ్ ప్రేయింగ్ 3 gods, అల్లా అండ్ మా గాడ్ని, అదే మన గాడ్ని అండ్ క్రిస్టియన్ వాళ్ళ గాడ్ని ప్రే చేస్తున్నా. నాకు ఏమవుతుంది అసలు, వాట్ ఐమ్ ఫేసింగ్, అసలు నేను ఎందుకు ఫేస్ చేస్తున్నా ఇది అని చెప్పి. దెన్ లాస్ట్కి అలా క్యూర్ అవుతూ ఇంతవరకు వచ్చా. సో నార్మల్ గా నీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేసా యాక్టింగ్ లో? అది వెన్ ఐ వాజ్ ఇన్ 8th class, టిక్ టాక్ ఉండేది కదా. దెన్ నేను మా అక్క సజెస్ట్ చేసింది, సీనియర్ అక్క సజెస్ట్ చేసింది, ఒకసారి చూడు యూజ్ చేయి ఎలా ఉండిద్దో చెప్పు అని చెప్పారు. సో నేను యూజ్ చేసా, అరే వై నాట్ అది యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి నేను టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఇది కాకపోతే వేరే ఆప్షన్ కూడా వస్తుంది అన్నట్టు మోజ్లో వచ్చా. మోజ్లోకి దాని తర్వాత మోజ్లో లైక్ చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు, లైక్ ఈవెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కలవడం ఇట్లా జరిగేది. దెన్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఫోకస్ చేసా.
దెన్ అలా అలా చేస్తూ చేస్తూ ఇలా. నిన్ను ఇంటర్వ్యూ తీసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు లైక్ నా కొంతమందిని అడిగా లైక్ తినని తీసుకోవాలనుకుంటున్న ఇంటర్వ్యూ ఎవరైనా ఏమన్నా అడగాలనుకుంటున్నారా అని. సో అందరు మేజర్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అక్షయ్ బ్రో గురించి. లైక్ నేను కూడా చూసాను ఈ ప్రొఫైల్లో అక్షయ్ బ్రోతో ఎక్కువ వీడియోస్ ఉన్నాయి, దట్టు క్లోజ్డ్గా ఉన్నాయి. ఏమన్నా నడుస్తుందా అనేసి. యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్యూచర్ లో అవ్వచ్చు మేబీ. అవ్వచ్చు మేబీ. సో చూడండి అక్షయ్ బ్రోకి త్వరలో ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే రాబోతుంది. ఐ మీన్ మేబీ ఫ్యూచర్ లో మేబీ ఫ్యూచర్ లో జర్నీ ఇలా కంటిన్యూ అవుతాయి. ఓకే. లైక్ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వస్తుంది అని అంటే చాలా మంది నో అనే చెప్తారు బికాస్ ఆఫ్ బ్యాడ్ కామెంట్స్ అనేది ఒకటి. లైక్ నీ ఫ్యామిలీ నువ్వు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయినప్పుడు సపోర్ట్ చేసిందా, లేకపోతే వద్దు మనకి ఎందుకు ఇవన్నీ? స్టార్టింగ్ లో మా బ్రదర్ లవ్ సాంగ్ చేస్తేనే చాలా హైపర్ అయిపోయి నాకు మా అన్నకి గొడవలు రావడం ఇట్లా జరిగేది. సో స్లోలీ నేను ఇట్లా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా చేస్తూ చేస్తూ వాళ్ళకు కూడా అర్థమైంది ఓకే తనకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, సో మనం సపోర్ట్ చేయాలని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీలో అందరికి ఇష్టమే నేను ఈ ఫీల్డ్ లో ఉండడం. ఓకే. అంటే నార్మల్ గా ఇప్పుడు మీ ఫ్యామిలీ కొంతమంది రిలేటివ్స్ ఉంటారు, వస్తారు అవసరమా ఎందుకు ఇట్లా అంతా ఎంకరేజ్ చేస్తున్నావు అనేసి, అలాంటి మాటలు ఏమన్నా మీ పేరెంట్స్ అనడం గానీ? ఇప్పటి వరకు అయితే అలా ఏం రాలేదు. ఓకే. అంటే వాళ్ళకి కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఓకే తిను మా మా అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పి వాళ్ళకి కూడా ఒకటి ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. నార్మల్ గా మన ఇంటి పిల్ల అనేసరికి వాళ్ళకి బాడీ ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చదు, కొంచెం కనిపించినా గానీ అరే ఏంట్రా అనిపిస్తుంది. సో ఇప్పుడు నువ్వు హాఫ్ సారీ వేసుకున్నా లేకపోతే షార్ట్స్ వేసుకున్నా గానీ, నీ సిరీస్ ఒకటి చూసాను దాంట్లో నువ్వు బాక్సర్స్ లో ఉంటావు, ఆ సిరీస్ చూసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనలేదా? యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పేసా, ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసా మమ్మీ ఫీల్డ్ లో నేను వస్తున్నానంటే దేర్ విల్ బి లైక్ దిస్, నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి ఆర్ ఎల్స్ ఆ సీన్ కి తగ్గట్టుగా నేను చేయాలి అని చెప్తే ఓకే బట్ నీ లిమిటేషన్స్ నీకు తెలుసు కదా అని చెప్పి సో మీరు టోటల్ ఎంత మంది అంటే సిస్టర్స్ బ్రదర్స్? నేను, అన్నయ్య, మమ్మీ, డాడీ అండ్ అమ్మమ్మ ఉంటాం ఇక్కడ అంతే హైదరాబాద్. సో హైదరాబాద్ కి వచ్చేసి ఎన్ని ఇయర్స్ రా? నా చిన్నప్పుడు వచ్చా 2005 లో వచ్చా ఇక్కడ. అంటే నువ్వు ఇందాక అన్నావు కదా అక్షయ్ తో అవ్వచ్చేమో అని చెప్పేసి, జనరల్ గా ఒక అమ్మాయి ఎలా కోరుకుంటది అంటే వచ్చే అబ్బాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలని కోరుకుంటది. సో అక్షయ్ రావడమే ట్రోలింగ్ తో వచ్చాడు, ఎంతో మంది దగ్గర నుంచి నెగిటివిటీని కూడా తీసుకుంటున్నాడు. సో అలాంటి అబ్బాయి నీకు లైఫ్ లో కరెక్ట్ లేకపోతే ఇంకోటి అని ఏమన్నా ఏ వేలో నువ్వు అక్షయ్ బ్రో ఒకవేళ అయితే ఫ్యూచర్ లో కరెక్ట్ నువ్వు ఫీల్ అవుతుంది? అలా ఏం లేదు, యాక్చువల్లీ ట్రోలింగ్ చేయడం అయితే హెల్దీలోనే చేస్తారు తను. సో వాళ్ళు తీసుకునే బట్టి ఉంటది, లైక్ గుడ్ ట్రోల్ చేస్తారు బట్ పీపుల్ ఏంటంటే చిన్న నెగిటివిటీని కూడా తీసుకోలేరు. దే విల్ బి లైక్ అంత చేయకపోతే మరి ఎందుకు సోషల్ మీడియాకి వచ్చి చేస్తారు, ఫూలిష్ టాక్ చేస్తారు కదా, వాళ్ళపైనే తను రియాక్ట్. అవును చూసాను. సో హెల్దీ ట్రోల్స్ చేస్తారు. రీసెంట్ గా కూడా చూసుకుంటే రామ్ బాయ్ సంథింగ్ రమా బాయ్ అండ్ అక్షయ్ బ్రోకి చిన్న ఫైట్ లాంటిది బానే జరిగింది, సమ్ ఆడియోస్ కూడా వినిపించడం జరిగింది అట్లా బెట్టింగ్ యాప్స్ గురించి. సో అన్న అక్షయ్ బ్రో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారా? యా హీ డూ అండ్ తను చేస్తారు బట్ దానికన్నా ముందు వార్న్ చేస్తారు, లైక్ మీకు దానిలో ప్రాఫిట్ వస్తేనే వెళ్ళండి లేకపోతే నో అని చెప్తారు కూడా. నార్మల్ గా అంటే బెట్టింగ్ యాప్ అంటేనే అది అబ్సల్యూట్లీ రాంగ్ అన్నమాట. సో రాంగ్ అంటే ఒకళ్ళు మనం 10 మంది చూస్తున్నారంటే బట్ ట్రస్ట్ ఉంటేనే మనల్ని ఇచ్చేస్తారు. సో మరి అది రాంగ్ అని తెలిసి కూడా బ్రో ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు నో చెప్పలేదు ఎందుకు ఇట్లాంటివి? యాజ్ ఎ ఫ్రెండ్ గా అయినా ఆయనకి సజెస్ట్ చేయలేదు వద్దు? తను చేసింది ఏదైనా కరెక్ట్ వేలోనే ఉంటే కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైనా స్టెప్ తీసుకోవాలనుకున్నా తను చాలా థింక్ చేసి ఆ డిసిజన్ తీసుకుంటారు. సో నాకేం రాంగ్ అనిపించలేదు, ఎందుకంటే
పీపుల్ కి ఎందుకు రాంగ్ అనిపిస్తుంది, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు అక్కడ. ఎందుకనంటే అక్షయ్ బ్రోని నువ్వు అంటే మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నీకు మంచి అనిపిస్తుంది. లైక్ అంటే ఇప్పుడు బ్రో ప్రమోట్ చేస్తున్నారు. సో ఆయన ఏది లేకపోతే ప్రమోట్ చేయరు కానీ అన్న థాట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అది అవన్నీ న్యూస్ చూసినప్పుడు అక్షయ్ బ్రో ఇంకా నెక్స్ట్ నుంచి వద్దు లేకపోతే అట్లా ఏమన్నా అలా ఏం అంటే లేదు. రమా బాయ్ కి గానీ అక్షయ్ బ్రో కానీ అక్కడే వచ్చింది మోస్ట్లీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అంటాడు కానీ చేస్తాడు, ఇంత సంపాదిస్తాడు సంథింగ్. యాక్చువల్లీ తను రమబాయ్ అన్న దాట్ ఫెలో తనకి అసలు కంటెంట్ ఏంటో తెలియదు. ఇప్పుడు నార్మల్ గా అక్షయ్ ఓన్లీ బెట్టింగ్ అనే కాదు, నార్మల్ గా వేరే ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో వార్న్ కూడా చేస్తారు ఫాలోవర్స్ కి, లైక్ మీరు నమ్మితేనే చేయండి, ఆర్ఎల్స్ మీ ఇందులో ప్రాఫిట్ వస్తేనే చేయండి, ఆర్ఎల్స్ నో. సో తను ఆ కంటెంట్ రమాబాయ్ అన్న కంటెంట్ వాడికి కరెక్ట్ కంటెంట్ లేదు. లైక్ సింపతి గేమ్ తో తన ఫాలోవర్స్ ని ఇట్లా ఫాలోయింగ్ తెప్పించుకోవడం, బీజిఎం ఇట్లా వేయడం, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఆయన కొన్ని ఆడియోస్ వినిపించాడు. ఫస్ట్ అంతా వినిపించొద్దు అనుకున్నాను కానీ ఇప్పుడు వినిపించాల్సి వస్తుంది బికాస్ నన్ను బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి అని కొన్ని ఆడియోస్ వినిపించాడు. సో ఆడియోస్ నిజమేనా? లైక్ ఇన్స్టాగ్రామ్ లో అక్షయ్ బ్రో కానీ రమాబాయ్ కానీ చాట్ చేసింది కానీ ఆడియోస్ కానీ బెట్టింగ్ యాప్స్ గురించి. యాక్చువల్లీ రమాబాయ్ ఏంటంటే ఫస్ట్ అక్షయ్ ని కాంటాక్ట్ అయ్యాడు. లైక్ తనకి ఫేమ్ లేనప్పుడు అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఇవి అన్ని మెసేజ్ చేయడం చేశాడు. దెన్ నార్మల్ గా బెట్టింగ్ గురించి కనుక్కున్నాడు, లైక్ ఇట్లా ఇది ఎలా యూజ్ అవుతుంది అది ఇది అని చెప్పి ఆ పాత స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వచ్చి అదే అదే ఆయన అన్నాడు కూడా, నేను పెట్టొద్దు అనుకున్నాను బట్ ఇప్పుడు పెడుతున్నాను అని చెప్పేసి. యూజింగ్ ఇప్పుడు అప్పుడు తెచ్చిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాడు తను. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే రమాబాయ్ అనేవాడు వీళ్ళ కంటెంట్ యూజ్ చేసుకొని తన ఫేమ్ కోసం అండ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా అదే టార్గెట్ చేసి ఫాలోవర్స్ ని గెయిన్ చేసేస్తున్నాడు. అండ్ ఆల్సో ఇప్పుడు నార్మల్ గా స్టార్ట్ చేశాడు మహాభారతం అది చెప్పడం, తను స్టార్ట్ చేశాడు. బట్ అక్షయ్ బిఫోర్ నుండి అదే కంటెంట్ లో 5 కంటెంట్స్ ఉంటాయి తనకి. ఒకటి నాతో కొలాబ్స్ ఉంటాయి అండ్ రియాలిటీ టాక్స్ చేయడం, ఇంకా చాలా ఇట్లా ఒకటే కంటెంట్ మీద ఉండడు. ఈ రమాబాయ్ అనే అబ్బాయి ఏమో సమ్ బెట్టింగ్ గురించి ఫైట్ చేద్దాం అది ఇది అని అన్నాడు. అంతగా ఉంటే తను కేసు వేయొచ్చు కదా, ఆల్రెడీ అక్షయ్ కూడా సజెస్ట్ చేశాడు, లాయర్ ని పెట్టించారు. బట్ ఏంటంటే తను రెస్పాండ్ కూడా అవ్వలేదు. దాని తర్వాత ఇండియాకి రావాలి అంటే తను రాలేదు రమాబాయ్ అనే పర్సన్. సో అట్లా అన్నమాట. నాకు ఏమనిపిస్తుంది అంటే తను ఫేక్ కోసం సింపతి గెయిన్ చేసి ఫాలోవర్స్ ని గెయిన్ చేస్తున్నాడు అనిపించింది. అంటే ఇప్పుడు ఫాలోవర్స్ ని గెయిన్ అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మన ఫాలోవర్స్ ని గెయిన్ చేసినా గానీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కదా, మనకి ఏదో ప్రమోషన్స్ త్రూ అట్లయితే. తను ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు లైక్ ఫాలోవర్స్ త్రూ. ఓకే. ఇప్పుడు మన శ్రీవాణి ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 21. 21. ఓకే. 21 రన్నింగ్. అంటే నీకు ప్రమోషన్స్ ఇవన్నీ కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయా? అంటే డిపెండ్స్, ఇంకా నా అకౌంట్ నేను కంటిన్యూస్ గా రీచ్ వచ్చేలాగా చేస్తే వస్తాయి. నో. యూట్యూబ్ ఉందా నీకు? యూట్యూబ్ లేదు. యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు 21 ఏజ్, కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయట ఎక్కడైనా ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు కానీ గుర్తుపడుతున్నారంటే రిమెంబర్ చేస్తున్నారా? గుర్తుపడతారు. మ్యాథ్స్ ఎక్కువ అక్షయ్తో ఉన్నప్పుడు. ఓకే. సో అంటే ఇప్పుడు అనొచ్చా, అంటే నా ఓన్ గా కాకపోయినా అక్షయ్ వల్ల నేను కొంచెం ఫేమస్ అయ్యాను అని చెప్పి తీసుకుంటావా? ఓకే. లైక్ అంటే నీ ఏజ్ చాలా చిన్నది కదా 21. అంటే ఫస్ట్ నుంచి నువ్వు కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ అయితే చూస్ చేసుకుంటున్నావు. యాక్చువల్లీ దానికి చూస్ చేసుకోవాల్సిన కారణం ఏంటంటే ఫస్ట్ నాకు ఆ స్టోరీ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో ఇంకా చేయాల్సి వచ్చింది ఇంకా. ఓకే. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ చూస్ చేసుకుంటామో కెరియర్ దాని మీద డిపెండ్ అయి ఉంటది అని చెప్పేసి. దానికన్నా ముందు చాలా చేశాను. నార్మల్ గా నాకు ఎలా ఇష్టం అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అలా క్యారెక్టర్స్ అంటే ఇష్టము.
సో ఒకటి అక్షయ్తో చేసా అలాంటిది సాంగ్ చూసే ఉంటారు కదా. మీ మిడిల్లో ఒక కెమిస్ట్రీ అంటే అది ఉన్నప్పుడు మీరిద్దరే కలిసి సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. అంటే అక్షయ్ బ్రో ఆల్రెడీ కంటెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం, ఒక సాంగ్ తీసాము, దానికి వెబ్ సిరీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం, లైక్ మూవీ కట్అవుట్ లాగా చేద్దామని ప్లాన్ చేసాం. బట్ యా సూన్ అనుకుంటా. సూనా? యా సో సూన్ లో ఇద్దరిని ఒకటే ఫ్రేమ్ లో చూడొచ్చు. లైక్ అంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ అంటే ఇప్పుడు రీసెంట్ గా రాజా సంథింగ్ ర్యాండమ్ రూమీస్ రాజు సైగౌడ్ తనతో లైక్ ఇట్ వాజ్ 2 years ago చేసా Okay. వెబ్ సిరీస్. యా సో సీరియల్స్ ఏమన్నా చేసా? సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చాయి బట్ వెళ్ళలేదు. ఆల్రెడీ ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ కూడా అయ్యా, బట్ నాకు ఆ టైమింగ్స్ సెట్ కాలేదు, ఎందుకంటే మళ్ళీ స్ట్రెస్ అయిపోతా అని చెప్పి సీరియల్స్ కి నో చెప్పేసా. మూవీస్ కూడా వచ్చాయి. ఓకే. అండ్ ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఇట్లా హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా వచ్చాయి. అండ్ మెనీ చాలానే వచ్చాయి బట్ నేను మిస్ చేసుకున్నా. అండ్ మాస్టర్ సంథింగ్ ధనుష్ మూవీ ఉంది కదా, సార్ మూవీ, దాంట్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రమ్మన్నారు బట్ ఐ డిడ్ంట్ గో. ఓకే. అంటే కరెక్ట్ ఏజ్ వచ్చినాక వెళ్దామని. ఇప్పుడు నీ స్టడీస్ అయితే డిస్టర్బ్ అవ్వట్లేదా దీనివల్ల? లేదు, అంటే నేను ఓన్లీ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నా. ఓపెన్ డిగ్రీ చేస్తున్నావు అయితే. ఓకే. ఓపెన్ డిగ్రీ అని కాదు, నేను కాలేజ్ లో చేస్తున్నాను బట్ ఓన్లీ ఎగ్జామ్స్ కి అటెండ్. ఏం వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు అంటే నార్మల్ గా ఈ ఏజ్ లో అందరికి ఏంటంటే కాలేజ్ ని మిస్ అవుతాం. అంటే మేము ఆల్రెడీ వచ్చేసాం కాలేజ్ డేస్ నుంచి, మాకు ఎలా అంటే మళ్ళీ బ్యాక్ టు కాలేజెస్ వెళ్ళాలనిపిస్తుంది. బట్ నువ్వు కాలేజ్ లైఫ్ ను వదులుకొని మరి సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. సో కాలేజ్ డేస్ ని మిస్ అవ్వట్లేదా? మిస్ అవుతున్నా బట్ నాకేం అనిపిస్తుంది అంటే ఆ కాలేజ్ లో ఉన్న వాళ్ళు పీపుల్ మైండ్ సెట్ నాకు సెట్ అవ్వట్లేదు. సో అంటే ఇప్పుడు అరౌండ్ 18 to 21 అంటే 3-4 years నుంచి నువ్వు సోషల్ మీడియాలో ఉంటున్నావు. సో అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అలా నీ లైఫ్ లో ఫేస్ చేసిన అప్ అండ్ డౌన్స్ ఏంటి అంటే ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకోలేంది? యా యాక్చువల్లీ చాలా ఉన్నాయి. వెన్ ఐ వాజ్ ఇన్ 10th class నాకు 2 close friends ఉండేవాళ్ళు. ఎలా అంటే నేను చాలా డీప్ గా వెళ్ళిపోయే వాళ్ళ ఫ్రెండ్షిప్ లో, లైక్ చాలా మందికి ఫేస్ చేస్తారు. సో 2 అమ్మాయిలు ఉండేవారు, నాకు చాలా 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 క్లోజ్ ఉండే. నేను ఏ బాండ్ అయినా చాలా డీప్ గా వెళ్ళిపోతా. సో ఓకే అని చెప్పి ఒక 2 months ఐ మీన్ 1 year అయింది ఫ్రెండ్షిప్ మాది. దెన్ ఏమైందో తెలీదు వాళ్ళిద్దరికి. సో తను ఇద్దరు సపరేట్ అయిపోయారు, నేను కూడా సపరేట్ అయిపోయా, మేము ముగ్గురం చాలా సపరేట్ అయిపోయాం. ఎవ్రీ డే లైక్ చిన్న థింగ్స్ కూడా షేర్ చేసుకునే వాళ్ళం, లైక్ ఏమైనా డ్రీమ్ వచ్చినా సరే మొత్తం షేర్ చేసుకునే వాళ్ళం. బట్ తెలీదు, మేబీ మాకు సెట్ అవ్వలేదు, సో విడిపోయాం. అప్పుడు నాకు హెల్త్ మీద తెచ్చేసుకున్నాను, లైక్ ఫిట్స్ రావడం ఇలా చాలా అయినాయి. సో ప్రతిదాన్ని చాలా డీప్ గా తీసేసుకుంటా. బట్ ఇప్పుడైతే అలా లేదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆ ఫ్రెండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఐ డోంట్ యాక్సెప్ట్, ఆల్రెడీ వచ్చింది. బట్ నాకేంటంటే నేను ఎలా అంటే ఏదైనా బాండ్ బ్రేక్ అయిపోతే మళ్ళీ ఆ బాండ్ ని తీసుకోలేను, మళ్ళీ నా లైఫ్ లోకి తీసుకోలేను. సో ఫ్రెండ్షిప్ అనే బాండ్ ని మళ్ళీ నువ్వు తీసుకోలేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా లైక్ ఫ్రెండ్స్ కి మనీ ఇవ్వడం ఇట్లా ఇట్లా చాలా చాలా అయినాయి. సో వాళ్ళు ఇవ్వకపోవడం, మోస్ట్లీ ఒక రిలేషన్ బ్రేక్ అయ్యేది ఏంటి అంటే మనీ దగ్గరనే బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు మరి నీ ఏజ్ 21, శ్రీవాణికి అసలు ఎలాంటి అబ్బాయి కావాలి నార్మల్ గా? అంటే నిన్న చాలా మంది శ్రీవాణి సింగిల్ రెడీ ఉందా, సో శ్రీవాణికి అసలు ఎలాంటి అబ్బాయి కావాలి? కోపం అయినా సరే హీ షుడ్ బి లైక్, నా వరకు వచ్చేసరికి ఆ కోపంలో ప్రేమ కనిపించాలి. ఓకే. జస్ట్ మీ అండ్ హిమ్ అంతే, 0 friends ఉండాలి. ఓకే. నాకు తనకి లాయల్టీ ఉండాలి, ఆబ్వియస్ గా ఉండాలి. అవునవును. సో యా దట్స్ ఇట్. మరి అయితే ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న దాంట్లో నీకు లాయల్టీ అండ్ కోపంలో ప్రేమ కనిపిస్తుందా? మరి కనిపిస్తుందా? ఐ కాంట్ సే. అయితే కనిపించట్లేదా? కనిపించట్లేదు. ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ అవుతే అవ్వచ్చు.
లైక్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకుంటే ఆబ్వియస్ గా అది కరెక్టే ఉండిద్ది. లైక్ బాండ్ అండర్స్టాండింగ్ ఉంటే కరెక్టే ఉండిద్ది. నా ఒపీనియన్ అయితే, నా సజెషన్ అయితే Hmm. 26, 27 వరకు నో మ్యారేజ్ అనే ఉండు. ఆఫ్టర్, ఎందుకంటే 24 ఇయర్స్ దాటిన Hmm. తర్వాత అసలు లైఫ్ ఏంటి అనేది నీకు Yeah, అర్థమవుతుంది. yeah. Hmm. బికాజ్ 21, 22, 23 అనేది అట్రాక్టివ్ ఏజ్. Hmm. ఏజ్ చూసినా మనం అట్రాక్ట్ అవుతాం, బాగుంది అనిపిస్తుంది. Hmm. 24 తర్వాత నీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది Yeah, అర్థమవుతుంది. కాబట్టి సో ఒక స్టెప్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించు, Hmm. అంతే. Definitely. లైక్ సోషల్ మీడియాలో నీకు బ్యాడ్ కామెంట్స్, పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటది. బట్ ఇప్పటి వరకు బ్యాడ్వి ఏం రాలేదు. సో ఇప్పుడు ఇన్ కేస్ వచ్చినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, ఓకే. యాక్సెప్ట్ ఇట్. నీ దీని త్రూ నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నా, లైక్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ కి కానీ లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్లీ ఈ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ కూడా అంత ట్రూగా లేదు. సో సెల్ఫ్ ని మంచిగా ఐ మీన్ ఏమంటారు, మనని మనం నమ్ముకుంటే చాలు. లైక్ ఎవ్వరు ఏ పర్సన్ లైక్ ప్యాంపరింగ్ ఇట్లా ఏం అక్కర్లేదు. మనం మన సెల్ఫ్ ని నమ్ముకుంటే చాలు ఇంకా. పర్వాలేదు, చాలా తొందరగానే రియలైజ్ అయ్యాం అనమాట మనని And- మనమే లవ్ చేయాలని. యా, అంటే ఈ 4 years నాకు అదే నేర్పించింది. సో నీకు యాక్సిడెంట్ అయిందన్నావు, తర్వాత సమ్ ఏదో సర్జరీ Yeah. అయిందన్నావు. దాని నుంచి కోలుకునేకి నీకు ఎంత టైం బట్టి నార్మల్ గా? 1 year, 1.5 year. సో 1 year నీ So, కెరియర్ అనేది స్టాప్. నో సో స్టాప్ అవ్వలేదు. అప్పటికి నేను చేస్తూనే ఉన్నా. లైక్ నాకు ఆ రోజు హై ఫీవర్ ఉన్నా, నెక్స్ట్ డే నాకు బ్యాక్ ఫ్రాక్చర్ అయింది కదా, నేను రీల్స్ చేస్తున్నా పైకి వెళ్ళి. మమ్మీ ఏమో ఫుల్ తిట్లు, నీకు ఇంకా హీల్ అవ్వలేదు కదా, మంచిగా హీల్ అయినాక చేసుకోవచ్చు కదా అంటే నేను అసలు వినలేదు. నేను చేస్తా మమ్మీ, రీల్స్ చేస్తా మమ్మీ అని. ఎక్కడ రీల్స్ తగ్గిపోయిద్దా అని. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అంటే ఏ మూవీ వస్తే ఆ రోజు ఆ ఫేవరెట్ హీరో అని, ఏ అదే. మూవీ చూస్తే. అంటే ఇప్పుడు ఒక మూవీ ఛాన్స్ వచ్చింది, పక్కా నేను హీరో పక్కన చెయ్యాలి అని అంటే ఎవరిని చూస్ చేసుకుంటావు? నితిన్. నితిన్ ఎందుకు? అంటే లవర్ బాయ్ నా? నాట్ లైక్ దట్. అంటే చిన్నప్పుడు 5th class లో ఉన్నప్పుడు నేను ఎక్కువ జేఎం అవి చూసేదాన్ని. ఓకే. ఓల్డ్ ఐ మీన్ పాత మూవీస్ చూసేదాన్ని నితిన్వి. సో నాకు చాలా ఇష్టం, చిన్నదాన్న నీకోసం ఇవన్నీ. సో అప్పుడు అందుకని నుండి నితిన్. సో నితిన్ తో మూవీ ఛాన్స్ వస్తే పక్కా చేస్తావు. yeah. ఓకే. నువ్వు ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి, థ్యాంక్ఫుల్ గా, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? మమ్మీ డాడీకి. అది ఎందుకు ఎంతసేపు ఆలోచించు? అంటే ఎవరు ఇంకా మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసిన వల్ల కదా నేను ఎంత వరకు వచ్చా. సో మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? డాడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. బ్రదర్? అన్నయ్య బీటెక్ ఇప్పుడు 3rd year. ఇద్దరు 1 year. చిన్నోళ్ళే. 1 year. 1 year డిఫరెన్స్. ఓకే. మీ అన్న ఈ ఫీల్డ్ లోకి? తనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ మమ్మీ వాళ్ళు వద్దు, నువ్వు బీటెక్ లో జాబ్ తెచ్చుకోవాలి. నీకు జాబ్ చేయాలని ఏమైనా ఇంట్రెస్ట్ అంటే? మమ్మీకి నన్ను డాక్టర్ లేదా ఇంజనీరింగ్ ఇట్లా చెయ్యాలని చాలా ఉండే. పక్కా డాక్టర్ ని చేయాలనుకుని, ఎందుకంటే ఈసారి నీకు ఏమైనా నువ్వే ట్రీట్ చేసుకోవచ్చు, పదే పదే హాస్పిటల్కి వెళ్ళకుండా. బట్ నాకైతే ఇవే ఇంట్రెస్ట్ ఉంది, సో ఇదే చూస్ చేసుకున్నా. అయితే జాబ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో చేస్తాయేమో. ఓకే. అంటే ఇప్పుడు నీ స్టడీస్ లో మరి శ్రీవాణి టాపరా ఫ్లాపరా? అంటే ఇప్పుడు నేను రెగ్యులర్ స్టూడెంట్ అయితే ఆబ్వియస్ గా నేను స్కోర్ చేస్తా. బట్ ఈ ఫీల్డ్ లో ఉండేసరికి ఇర్రెగ్యులర్ అయిపోయా, ఎక్కువ కాలేజ్ అటెండ్ అవ్వట్లేదు. సో లాస్ట్ టైం బ్యాక్లాగ్స్ క్యాండిడేట్ అయితే ఒకటే పడింది. అంటే నార్మల్ గా ఇది చూసుకుంటే మా కాలేజ్ లో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్, 2-3 బ్యాక్లాగ్స్ ఉండే వాళ్ళకి. బట్ నేను ఇర్రెగ్యులర్ ఈ ఫీల్డ్ లో ఉన్నా అయినా కూడా మేనేజ్ చెప్తుంటే నాకు ఉయ్యాల జంపాలలో అవికా గౌడ్ 3 పాస్ అయ్యానా అని చెప్పేసి అది గుర్తొస్తుంది నాకు. సో నిన్ను తీసుకుంటే మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తే పక్కా ఇవ్వదు.
సో ఇది నీ జర్నీ అయితే. యాహ్! సో బెటర్ బ్యాలెన్స్ చేసుకోరా స్టడీస్ అండ్ ఈ ఫీల్డ్. ఎందుకంటే ఇక్కడికి రోజుకొక ఇన్‌ఫ్లుయెన్సర్ బయటకొస్తున్నారు. సో మనం బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి స్టడీస్ మీద కూడా కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. యాక్చువల్లీ నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అనే కాదు. నా నా దృష్టిలో ఇన్‌ఫ్లుయెన్సర్ ఏంటంటే హూ మోటివేట్స్ అంటే గుడ్ వేలోని మోటివేట్ చేసేవాళ్ళు వాళ్ళు అసలైన ఇన్‌ఫ్లుయెన్సర్స్. మేము జస్ట్ యాక్టింగ్ కోసము ఇట్లా రీల్స్ చేసి అలా. సో ఇది శ్రీవాణి స్టోరీ అయితే. నెక్స్ట్ ఇంకో ఇన్‌ఫ్లుయెన్సర్‌తో మేము ముందుకొస్తా. అప్పటి వరకు థాంక్ యూ. బాయ్.